వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కేంద్రానికి వెళ్లబోతున్నారని, ఆయన స్థానంలో కేంద్రం కొత్త గవర్నర్ను నియమించనుందని వినిపిస్తుంది. ఈ మేరకు హోంశాఖ నుంచి ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయని తెలుస్తుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే నరసింహన్కు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పచెప్పాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి గవర్నర్ పదవి కాలం మేలోనే ముగిసింది. అయితే కేంద్రమైన పదవి కాలాన్ని పొడిగించింది. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికలు రావడంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థుల పేర్లలో ఆయన పేరు కూడా వినిపించింది. ఎన్డీఏ పక్షాల తరపున బీజేపీ ఆయన్ను బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు వార్తలు హల్చల్ చేశాయి. అయితే ప్రస్తుతం వెంకయ్య నాయుడు బరిలో దిగడంతో నరసింహన్కు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. నరసింహన్కు గతంలో ఇంటెలిజెన్స్ లో పనిచేసిన అనుభవం ఉండడంతో అందులోనే ముఖ్యమైన పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. నరసింహన్ ఖాళీ చేస్తే ఏపీ, తెలంగాణకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని కూడా హోంశాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు శంకర్ మూర్తిని తెలంగాణకు గవర్నర్గా నియమిస్తున్నారని వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు కిరణ్ బేడిని గవర్నర్గా నియమించవచ్చని సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.